నమస్తే టీవీ ట్రిపుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామా నాగేశ్వరరావు విజయం కోసం బోనకల్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మిమ్మల్ని కోరుకునేది ఒకటే, పెద్దలు అన్ని విషయాలు కూడా చెప్పారు. నా ముందు మాట్లాడేటువంటి ముఖ్యంగా కనుక చూస్తే రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు అయితే అన్ని విషయాలు చెప్పారు. అంతకుముందు కొండపాల గారు, అదేవిధంగా కమల్ రాజు గారు కూడా చాలా విషయాలు చెప్పారు. మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే, మీకు నేను కొత్త కాదు, నాకు మీరు కొత్త కాదు. ఒక రైతు బిడ్డగా, ఒక ఖమ్మం బిడ్డగా ఇంతకు ముందు కూడా 2 సార్లు నన్ను గెలిపించి పార్లమెంట్కి పంపించారు. పార్లమెంట్లో పంపిస్తే పార్లమెంట్లో మన రాష్ట్రం సమస్యల మీద, మన రైతాంగ సమస్యల మీద, మనకు బడుగు బలహీన వర్గాల సమస్యల మీద, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీద, మనకి రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద 5 సంవత్సరాలు పోరాడాను. రాష్ట్ర కేంద్రం మీద పోరాడి చాలా విషయాలలో సాధించుకున్నాం. ఇంకా సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను ఇక్కడ ఎంపీ కాకముందు 10 సార్లు నేను 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను. నేను ఎంపీ కాకముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1 కిలోమీటర్ జాతీయ రహదారి లేదు. నేను వచ్చిన తర్వాత దగ్గర 10,000 కోట్ల జాతీయ రహదారులు తీసుకొచ్చా. అందులో కొన్ని కంప్లీట్ అయినాయి, ఇంకా కొన్ని కంప్లీట్ కావాల్సి ఉన్నాయి. అదేవిధంగా చూసినట్టయితే మనం కనుక చూస్తే రైల్వే లైన్లు కూడా తీసుకొచ్చా. రైల్వే లైన్లు కూడా చాలా తీసుకొచ్చా. అందరూ పాసులు తీసుకొచ్చా, ఓవర్ బ్రిడ్జ్లు తీసుకొచ్చా. ఇవన్నీ కూడా కేంద్రం మీద పోరాడి మన యొక్క జిల్లాకి రావాల్సినటువంటి అన్నిటి మీద కూడా నా వంతుగా నేను చేశాను. ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పబోయేది ఏంటంటే, కేవలం 4 రోజులు ఉండదు. ఈ 4 రోజుల్లో మీరందరూ కూడా రాత్రి బౌళ్ళు కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పోయినసారి కూడా ఎమ్మెల్యే ఎన్నికల్లో మనకి పెద్ద మోసం చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అలిమిగాని హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని మనని అందరిని కూడా ఆ మాయలో పడేశాడు. ఒకసారి ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏమంటాడంటే, నేను ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసిన, నేను ఇచ్చిన హామీలన్నీ. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.